గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుల విచారణ 4 నెలల్లో పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని గత ఏడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా విచారణ పూర్తి కాకపోవడంతో మరికొన్ని నెలలు గడువు కావాలని సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. చివరిగా మరో 4 నెలలు మాత్రమే గడువు పెంచుతామని, ఇకపై పెంచేది లేదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు త్వరలోనే ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా మరో 4 నెలల్లో ఈ కేసులన్నీ, ఓబులాపురం మైనింగ్ కేసులన్నింటినీ కూడా ఈ యొక్క విచారణ పూర్తి చేయాలంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలో ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలో నిజానికి 2011కు సంబంధించినటువంటి కేసు, అంతకుముందు 2008 నుంచి జరుగుతున్నటువంటి కేసులు, ఆ తర్వాత 2011లో సిబిఐ కేసులు నమోదు చేయడం, అప్పుడే గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత సుమారు 3 ఏళ్లకు పైగా గాలి జనార్దన్ రెడ్డి జైల్లో 2011 సెప్టెంబర్ నుంచి 2015 జనవరి వరకు కూడా గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ కూడా ఆయనకు వచ్చింది. అయితే బెయిల్ ఇచ్చిన సందర్భంలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారికి వెళ్ళడానికి లేదు అంటూ కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఇటీవల కాలం వరకు కూడా ఆయన బళ్ళారికి వెళ్లకుండా కూడా సుప్రీంకోర్టు ఎటువంటి సడలింపులు కూడా ఇవ్వలేదు. ఇటీవల ఆయన ఏదైతే కొన్ని ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఆయన కొన్ని సడలింపులను తాత్కాలికంగా కల్పించింది. ఇప్పటి వరకు కూడా బళ్ళారికి వెళ్ళడానికి ఆయన పైన నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది.